ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంకు స్వాగతం. ఈ వీడియోలో ఉత్తరంలో టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేయడం జరుగుతుంది. ఒక స్థలానికి గాని గృహానికి గాని ఉత్తర దిశలో గనక టాయిలెట్ ఉన్నట్లయితే మంచిదా చెడ్డదా, దాని వలన ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తున్నా. అయితే చాలా మందికి దిక్కుల గురించి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. దిక్కులను ఎలా తీసుకోవాలి అంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు, అస్తమించే దిక్కు పడమర. అదేవిధంగా మనం తూర్పు వైపు నిలబడితే కుడివైపు దక్షిణం, ఎడమ వైపు ఉత్తరం. అదేవిధంగా కంపాస్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఎట్లా అంటే 0 డిగ్రీ ఉండేది ఏదైతే ఉందో ఉత్తర దిశ. సో అది ఎట్లా అనేది బోర్డు మీద చూపించి తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక స్థలము లేదా గృహం. లేదు ఇది స్థలం అనుకుంటే ఈ స్థలంలో ఈ విధంగా గృహం అనుకుంటే దిక్కుల్ని ఎలా విభజించాలి అంటే పొడవు వెడల్పులను 3 భాగాలుగా డివైడ్ చేయాలి. అలా చేస్తే మనకు దిశలు రావడం అనేది జరుగుతుంది. అది ఎట్లా అంటే గృహానికి గాన అయినట్లయితే ఇట్లా గృహం వరకు 3 భాగాలు చేసుకోవాలి. అయితే ఫస్ట్ గృహం గురించి తెలియజేస్తాం. ఇది వచ్చేసి ఈస్ట్ అంటే సూర్యుడు ఉదయించే దిక్కు. ఇది వచ్చేసి సూర్యుడు అస్తమించే దిక్కు వెస్ట్. సూర్యుడు ఉదయించే దానికి కుడివైపు వచ్చేసి సౌత్, ఎడమ వైపు వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఈ ఉత్తర దిశ గురించే. ఉత్తరము తూర్పు, మధ్య భాగం వచ్చేసి నార్త్ ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్, ఉత్తరము దక్షిణ మధ్య భాగం. అదేవిధంగా దక్షిణము పడమర మధ్య భాగం వచ్చేసి సౌత్ వెస్ట్, పడమర ఉత్తర మధ్య భాగం వచ్చేసి నార్త్ వెస్ట్. దీన్ని తెలుగులో తీసుకోవాలంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం. అయితే ఈ విధంగా దిశలను తీసుకున్నప్పుడు మనకు ఈ గృహంలో ఈ భాగం వచ్చేసి ఇది తూర్పు అవుతుంది అంటే ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్, ఇది సౌత్ వెస్ట్, ఇది వచ్చేసి వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది నార్త్. సో ఇది నార్త్ ఈస్ట్. అంటే మన పొడవు వెడల్పు ఏదైతే మనం కొలతలు తీసుకుంటామో ఆ కొలతల్ని 3 సమభాగాలుగా విభజించాలి. విభజించినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఈ మధ్యలో వచ్చేసి బ్రహ్మస్థానం. అయితే అష్టదిక్పాలకులలో ఈ ఉత్తర దిశకు వచ్చేసి కుబేరుడు అధిపతి. ఈ విధంగా గృహానికి అయితే ఉత్తర దిశను మనం ఎట్లా తీసుకోవాలి అంటే ఈ భాగం ఇది ఎంతైతే వచ్చిందో మనం డివైడ్ చేసినప్పుడు ఈ భాగం మొత్తం కూడా ఉత్తర దిశ. సో ఈ ఉత్తర దిశలో టాయిలెట్లు వస్తే ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తాం. అదేవిధంగా స్థలంలో తీసుకున్నట్లయితే దీన్ని కూడా సేమ్ ఇట్లా మనం స్థలాన్ని 3 సమభాగాలుగా తీసుకోవాలి. ఎంత ఉంటే అంత తీసుకున్నప్పుడు ఇది ఉత్తర దిశ అవుతుంది. సో స్థలంలో గాని లేదా గృహంలో గాని ఉత్తర దిశలో టాయిలెట్ వచ్చినట్లయితే ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఉత్తర దిక్పతి వచ్చేసి కుబేరుడు. కుబేరుడు అంటే ధన సంపదలకు మొత్తానికి కూడా అధికార దేవుడు. అయితే మనకు ఆ ఉత్తర దిశలో గనక టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఉత్తర దిశ వచ్చేసి అవకాశాలను ఇండికేట్ చేస్తుంది. అంటే వృత్తిపరమైన జాబ్ పరమైనటువంటి అవకాశాలను సూచిస్తుంది. అవకాశాలు దొరకక ఇబ్బంది పడడం గాని, అవకాశాలు దొరకడం గాని అనే విషయాలు, అదే విధంగా వృత్తిపరంగా లాభాలను కూడా ఉత్తర దిశ సూచించడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ టాయిలెట్ ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన ధన సంపదలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడతారు. అయితే వాస్తులో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? 2 సూత్రాలు ఉన్నవి వాస్తులో.
ఏంటివి అవి అంటే, ఒకటి సాధారణ సూత్రాలు, రెండు విశేష సూత్రాలు. విశేష సూత్రం బలమైన వ్యక్తికి సాధారణ సూత్రం ఏమి చేయలేదు. అంటే ఇక్కడ ఏంటి, ధనాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి దిక్కు. అయితే వ్యక్తిగతంగా వారికి మంచి ధనయోగం ఉండి ధనపరమైన ఇబ్బంది ఏం లేదనుకుంటే ఉత్తరంలో టాయిలెట్ ఉన్నా కూడా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు, కొన్ని ఖర్చులైనా వాళ్ళు భరించుకోగలుగుతారు, కొన్ని నష్టాలైనా భరించుకోగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది జరగదు. అలా కాకుండా వృత్తిపరంగా ఒక జాబ్ చేస్తూ బతుకుతున్న వ్యక్తి కానీ, లేదు ఒక జాబ్ పరంగా లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవాలనుకున్న వ్యక్తి కానీ, అంటే ఇలా వాళ్ళ వర్క్ మీద వాళ్ళు ఆధారపడి బతికినప్పుడు ఉత్తరంలో టాయిలెట్ ఉన్నది కనుక తీసుకుంటే ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, వృత్తిపరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులకు అవకాశం ఉండే దానికి ఛాన్స్ ఉంది. సో ఇదొక విషయం. లేదు, మరొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రం ఉత్తరంలో గనక టాయిలెట్ ఉండే విధంగా గనక గృహం తీసుకున్నట్లయితే, లేదు గృహంలో ఉత్తరంలో టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు పడేటందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు తీసుకోకపోవడం అనేది మంచిది. అయితే మనం ప్రస్తుతం గమనిస్తే అపార్ట్మెంట్లలో గనక గమనిస్తే దాదాపు 80% పైనే ఉత్తర దిశలో టాయిలెట్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది గమనిస్తూ చాలా మంది ఒక వర్డ్ ఉపయోగించుకుంటున్నారు. ఏంటిది అంటే, ఎంతో మందికి ఉత్తర దిశలో టాయిలెట్ ఉంది, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, సో మనం తీసుకుంటే ఏమవుతుంది అన్నది ఆలోచిస్తున్నారు. సో ఉత్తర దిశలో టాయిలెట్ ఉండడం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి ఉన్నటువంటి సూత్రం ఇది. కాబట్టి మీకున్నటువంటి యోగ విశేషాన్ని బట్టి యోగం ఎలా తెలుస్తుంది అంటే, వారి వారి జాతక చక్ర విశ్లేషణ ద్వారా ఆ యోగం తెలిసేటందుకు అవకాశం ఉంది. సో మీకు ఆ యోగం ధనయోగం కనుక బాగుంటే తీసుకున్నా ఇబ్బంది లేదు, కానీ ఆర్థిక ఇబ్బందులు కనుక ఉంటే వాళ్ళు తీసుకోకపోవడం అనేది మంచిది. సో ఇందులో ఉన్నటువంటి రహస్యం ఇది అనేది అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపేణా తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 మందికి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.